నా పేరు విలేజ్ సంపు. 20 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఉండే సంఘటనలు చూసి ఈ ఊరు వదిలి వెళ్ళాను. ఇన్నాళ్ళకు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. ఇప్పటికైనా ఊరు మారిందని అనుకుంటున్నా. హలో బాస్, టైం ఎంత? నీకు టైం చెప్పేంత టైం నాకు లేదు. ఈ తాగుబోతులందరినీ తౌడు సంచిలో కట్టగట్టి పక్క దేశాలకు పార్సల్ చేయాలి. అప్పుడు కానీ దేశం బాగుపడదు. రే ఏమైందిరా? హాయ్ అని చెప్పి హ్యాండ్ ఇచ్చేలోగా పడిపోయావు. హ్యాండ్ ఇచ్చేదాకైనా ఆగొచ్చు కదరా. ఇడు లేవాడు, చనిపోయిండు. నీకెలా తెలుసు? మనిషి వాసన చూసి బతుకున్నాడో లేడో చెప్పగలుగుతాను. నువ్వు ఇంకా బతికే ఉన్నావు తెలుసా? రే నువ్వు ఇంకా చనిపోలేదా? అరే కందిరిగి పడిపోతే చనిపోయినట్టారా? మరి వాడు చనిపోయాడని చెప్పాడు. వాడు నెల క్రితమే మెల్ హాస్పిటల్ నుండి వచ్చిండు. సరేరా, పని ఉంది, వెళ్తున్నా. హలో బాస్, ఏమైంది ఇలా ఒంటరిగా కూర్చున్నావు? ఏమైనా సమస్య ఉంటే చెప్పు బాస్, హెల్ప్ చేస్తా. కత్తి పట్టుకో. మా నాన్న కూడా నీలాగే తెలియని వాళ్ళకు హెల్ప్ చేసి వారి సమస్యలు తీర్చేవాడు. కానీ వారు మా నాన్నను మోసం చేశారు. అందుకే నీ గురించి, నీ సమస్యల గురించి ఆలోచించు, బాగుపడతావు. అలాగని మంచి వాళ్ళని చంపిస్తావా? నటించింది చాలు. నేను మంచి వాళ్ళని చంపను, జాగ్రత్త పడేలా చేస్తాను అంతే. నేను చేసిన గాయానికి ఆర్ఎంపీ డాక్టర్ చాలు. వెళ్ళు. డాక్టర్ వచ్చావా? అంగిడిసే ఆపరేషన్ చేయాలి. ఆర్ఎంపీ డాక్టర్ గాయం చూడకుండా ఆపరేషన్ చేస్తాడా? అది ఈ కత్తితో. మళ్ళీ చిన్న గాయానికి. ఇంటివరకు వచ్చావా? ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చావా? పారిపోవడానికి వచ్చాను. దీని అమ్మ జీవితం, ఈ ఊరు ఇంకా మారలే.